నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు కురిపించిన కర్నూలు జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్ల శ్రీ శ్రీ చింతలాముని నల్లారెడ్డి స్వామిని వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన వైఎస్ఆర్ నాయకులు ఎస్వి మోహన్ రెడ్డి, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి. గోనెగండ్ల మండల కేంద్రంలో వెలిసిన శ్రీ 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 చింతలాముని నల్లారెడ్డి స్వామి దశమి మహోత్సవం సందర్భంగా ఆది శ్రీ శ్రీ చింతలాముని నల్లారెడ్డి స్వామి వార్లను దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్ సిపి కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, బుట్టా శివనీలకంఠ, బుట్టా ప్రతుల్, మాజీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్. కర్నూలు జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మీ ప్రభుత్వం 100 రోజుల పాలనలో అభివృద్ధి శూన్యం. మీరు చేసిన హామీలన్నీ కప్పిపుచ్చుకోవడానికి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు. ఇలాంటి నీచమైన రాజకీయాలు మానుకో. ఆయనకు వయసు మీద పడింది కాబట్టి ఏమి మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. అతి పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డుపై ఇలాంటి రాజకీయాలు చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే ధ్యేయంగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు నాయుడు. త్వరలోనే తెలుస్తుంది, పైనున్న దేవుడు అన్ని చూస్తున్నాడు. ప్రపంచంలోనే పవిత్రగాంచిన తిరుమల వెంకటేశ్వర స్వామిని కించపరచడం సబబు కాదు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయలేక ఏదో వంక పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు మోపుతూ పవిత్రమైన లడ్డులో జంతు కొవ్వు పదార్థాలు వాడారని వైఎస్ఆర్ పార్టీపై అభాండాలు మోపుతున్నారు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చెల్లడం మానుకోండి అని వైఎస్ఆర్ పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నసరుద్దీన్, బందినవాజ్, మురళీ నాయుడు, మన్సూర్, భాస్కర్ రెడ్డి, వెమ్గోడు కృష్ణారెడ్డి, వైఎస్ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, గడ్డం నారాయణరెడ్డి, ముగతి విరూపాక్షరెడ్డి, మహబూబ్ బేగ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ రవి. ఊరికా ముగుసుకున్నదండప్ప. ఒకరోరు పూల దండలు వచ్చిన వాళ్ళు ఒకరోరు రండి. బండినవాజ్ గారు ఇన్వైట్ చేసిన సందర్భంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. విశేషం, జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఈ గ్రామానికి దేవుని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా. గోనెగండ్ల మండలంతో కానీ గోనెగండ్ల గ్రామంతో కానీ చాలా అనుబంధం ఉంది. దాదాపుగా 15 సంవత్సరాలు ఈ మండలంతో అనుబంధం ఉంది. మొదటి నుంచి ఇక్కడ పెద్దాయన ఎమ్మెల్యే కన్నా కూడా నేనే ఈ మండలం ఎక్కువ ఇన్ఛార్జ్ ఉంటాను. అప్పట్లో వాటర్ ప్రాబ్లం బాగా అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఆ స్టేజ్లో రావడం జరిగింది. ఒక మండలానికి సమ్మర్ స్టోరేజ్ కట్టడం అనేది స్టేట్లో ఫస్ట్ టైం. అప్పుడు ఏ మండలంలో జరగలేదు, ఫస్ట్ టైం మన గోనెగండ్లలో జరిగింది. ఈరోజు వాటర్ ప్రాబ్లం లేదని అనుకుంటున్నాం. ఇంకా చాలా డెవలప్మెంట్ అప్పుడు పెద్దగానే చాలా డెవలప్మెంట్ అయ్యి అలవాళ్ళకు ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. ఏదేమైనా మండల ప్రజలు మాత్రం చాలా మంచిగా. మేము అప్పుడు చేసేటువంటి అభివృద్ధి చూసి ప్రతిసారి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చేవాళ్ళం. కాబట్టి ఈ మండల ప్రజలను ఈ మండలాన్ని ఎప్పుడు మర్చిపోయే పరిస్థితి. ఈరోజు జరిగేటువంటి రాజకీయ పరిణామాలను చూస్తే ఒక లడ్డు వివాదాన్ని అడ్డం పెట్టుకొని ఆయన చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చిన్న పిల్లలకు అర్థమవుతారు. 2024 జూలై 12వ తేదీన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే మీ గోనెగండ్ల స్కూల్లో పోయి పిల్లలు అడిగితే కదా. ఆయన టైంలో వచ్చేటువంటి నేతి ట్యాంకర్లు అవి కల్తీ జరిగినాయి, పశువుల కొవ్వుతో తయారు చేసినారు, అనిమల్ ఫ్యాట్ ఆయిల్ కలిసిందని ఆయన చెప్తా ఉంటారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటారు.
జూలై 12, 24వ తేదీ నువ్వు జూన్ 12వ తేదీ నువ్వు ప్రమాణ స్వీకారం చేసినావు. కరెక్ట్ నెలకు జరిగింది. అంటే నెల రోజులు నువ్వు మామూలుగా సీఎం అంటే యాక్టింగ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? ఏం అర్థం కాకుండా మాట్లాడతారు. వయసులో వచ్చినటువంటి మతి మార్పు ఏమో తెలియదు. కానీ జూలై 12వ తేదీ ట్యాంకర్లు వస్తే అది వాడలేదు అని ఈఓ గారు చెప్తారు, శ్యామలరావు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ట్యాంకర్లు వాడినాడు అని చెప్తారు. దాన్ని టెస్ట్ పంపించినాము, వాడినాడు అంటారు. వాళ్ళు చెప్పినా వినకుండా లోపల పోయిన ట్యాంకర్లు అంటారు. దాదాపు 1200 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉండేటువంటి టెంపుల్ అది. ఆ టెంపుల్లో ఒక లారీ డ్రైవర్ పోవద్దంటే పోతాడా? బతిస్తుంటే ఉంది మాట్లాడి పోయి ఆ ట్యాంకర్ అడిగింది. అంటే జూలై 12వ తారీఖున జరిగినటువంటి తప్పుకు బాధ్యులు ఎవరైతారు? చంద్రబాబు నాయుడు గారు అవుతారా? చంద్రబాబు నాయుడు గారు నియమించిన శ్యామలరావు గారు అవుతారా? ఒకవేళ దాంట్లో కల్తీ నెయ్యి ఉందని తెలిసి వాడినాడు అంటే ముందు శ్యామలరావు జైల్లో పెట్టు. శ్యామలరావు మీద కేసు పెట్టి సస్పెండ్ చేసి జైల్లో పెట్టాలి. తిరుమల తిరుపతి అంటే ఒక రాజకీయ వేదిక, క్రీడా వేదిక కాదు. వెంకటేశ్వర స్వామిని రాజకీయ క్రీడా రంగంలోకి తీసుకురావడానికి ఆయన ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నటువంటి ఏకైక భగవంతుడు. అటువంటి వెంకటేశ్వర స్వామితో రాజకీయ క్రీడా ఏం మాట్లాడుతున్నారు? ఎవరైనా సరే, నువ్వు ఈరోజు పోతున్నావు, నువ్వు ఢిల్లీకి ఎప్పుడు పోయినా తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు తీసుకుపోయి ప్రైమ్ మినిస్టర్కు, సెంట్రల్ మినిస్టర్లకు అందరికి ఇస్తున్నావు అంటే ఏం అర్థము? అన్నిటికంటే విలువైనది, అన్నిటికంటే పవిత్రమైనది అని తీసుకుపోయి సెంట్రల్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోయినప్పుడల్లా లడ్డు ఇచ్చేస్తున్నావు. అటువంటి లడ్డు అపవిత్రమైందని నువ్వే ఎట్లా చెప్తావు? నీ టైంలోనే తప్పు జరిగిందని మళ్ళీ చెప్తావు. ఎవరిని జైలు వేయాలి? నువ్వు ఎందుకు శ్యామలరావుని సస్పెండ్ చేయలేదు? నిజంగా నెయ్యి వాడింటే, అది కల్తీ నెయ్యి అని తెలిసి వాడింటే శ్యామలరావుని సస్పెండ్ చేసి దాని మీద కేసు ఫైల్ చేయాలి. పోనీ ఏఆర్ మిల్క్ డైరీ వాళ్ళ మీద ఏమైనా కేసు బుక్ చేసావా? వాళ్ళ మీద చేయలేదు.